భారతదేశ సాంస్కృతిక తాత్విక వారసత్వానికి చారిత్రాత్మక గుర్తింపు లభించింది. భగవద్గీత నాట్య శాస్త్రాలకు అరుదైన గౌరవం దక్కింది. భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే భగవద్గీతకు యునెస్కో గుర్తింపు లభించింది. భగవద్గీతతో పాటు భరతముని రాసిన నాట్య శాస్త్రాన్ని కూడా యునెస్కో గుర్తించింది. ఈ రెండింటికి యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో చోటు దక్కడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడు గర్వించదగ్గ క్షణమన్నారు. మన కాలాతీత జ్ఞానం, గొప్ప సంస్కృతికి ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించిందన్నారు. భగవద్గీత నాట్య శాస్త్రాలు నాగరికత చైతన్యాలను పెంపొందించడమే కాక ప్రపంచానికే స్ఫూర్తిగా నిలిచాయన్నారు మోదీ. భారతదేశ సాంస్కృతిక తాత్విక వారసత్వానికి చారిత్రాత్మక గుర్తింపు లభించింది. భగవద్గీత నాట్య శాస్త్రాలకు అరుదైన గౌరవం దక్కింది. భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే భగవద్గీతకు యునెస్కో గుర్తింపు లభించింది. భగవద్గీతతో పాటు భరతముని రాసిన నాట్య శాస్త్రాన్ని కూడా యునెస్కో గుర్తించింది. ఈ రెండింటికి యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో చోటు దక్కడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడు గర్వించదగ్గ క్షణమన్నారు. మన కాలాతీత జ్ఞానం, గొప్ప సంస్కృతికి ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించిందన్నారు. భగవద్గీత నాట్య శాస్త్రాలు నాగరికత చైతన్యాలను పెంపొందించడమే కాక ప్రపంచానికే స్ఫూర్తిగా నిలిచాయన్నారు ప్రధాని మోదీ.